మామ ఈరోజు మనం నెల్లూరు చూడుకుంటలో ఉండే టాటా షోరూమ్కి అయితే వచ్చేసాం. సిఎన్జి వెహికల్స్ మీద మనకున్న డౌట్స్ని షోరూమ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వరలక్ష్మి ఆటోమొబైల్స్ జనరల్ మేనేజర్ ప్రసాద్ సార్ దగ్గర అయితే ఉన్నాం. మనకున్న డౌట్స్ అన్ని ఆయన అడిగి క్లియర్ఫై చేసుకుందాం. సార్ ఇప్పుడు మనకి సిఎన్జి వెహికల్ ఎందుకు ప్రిఫర్ చేయాలి సార్? పీపుల్ అవేర్నెస్ టువర్డ్స్ ద గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చాక డీజిల్ పెట్రోల్ దాని ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ సిఎన్జికి వచ్చేసరికి అలానేమో ఇది నేచర్ ఫ్రెండ్లీ అవుతుంది. అండ్ రీసెంట్ డేస్లో మనకి సిఎన్జి అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సార్ ఇప్పుడు మనం పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్తో పోల్చుకుంటే సిఎన్జి వెహికల్ ఓనర్కి ఎంత సేవ్ చేసి పెడతారు సార్? మీకు మంత్లీ వచ్చేసి 25,000 నుంచి 35,000 వరకు మంత్లీ తనకి ఎక్స్పెండిచర్ అనేది సేవ్ అవుతుందండి. ఇట్ ఈస్ అన్ అడిషనల్ రెవెన్యూ టు ద కస్టమర్. సిఎన్జి వెహికల్స్ గురించి డౌట్ ఉంటుంది వాళ్ళకి, దానికి మీరు వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు? నాకు ఫ్యూయల్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది, సిఎన్జి అయ్యేసరికి నాకు పికప్ కానివ్వండి లేదంటే లోడ్ కెపాసిటీని ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ నాకు డీజిల్ వెహికల్తో పోల్చుకుంటే సిమిలర్గా ఉంటుందా, ఏమైనా వేరియేషన్ ఉంటుందా? సో నాకు సిఎన్జి వద్దు. ఒకవేళ సిఎన్జి అయితే మార్కెట్లో మరి ఇంకా తక్కువ ఉన్నాయి ఏంటి అంటారు. అటువంటిప్పుడు మేము ఏం చెప్తామంటే సిఎన్జి అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇందులో మీకు ఎటువంటి అటు లోడ్ పికప్లో కానివ్వండి మైలేజ్లో కానివ్వండి అన్ని రకాలుగా బెనిఫిటే ఉంటుంది. ఇవి మేము క్లారిఫై చేస్తాము. దాంతోపాటుగా సిఎన్జి ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉంటుందనేది తనకి క్లియర్ పిక్చర్ ఇస్తాం. కాబట్టి బేస్డ్ ఆన్ ద సిఎన్జి ప్రైస్ అండ్ ద మైలేజ్ ఆ వెహికల్ టెక్నాలజీ అన్నీ బేస్ చేసుకొని మేజర్ కేసెస్ ఇప్పుడైతే సిఎన్జికే కన్వర్ట్ అవుతున్నారు. సార్ ఇప్పుడు డీజిల్ వెహికల్తో పోల్చుకుంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ డీజిల్ వెహికల్కి ఎంత ఉంటుంది, సిఎన్జి వెహికల్కి ఎంత ఉంటుంది సార్? జనరల్గా డీజిల్ వెహికల్లో మీకు ఇదివరకు టెక్నాలజీలో అయితే కనుక డెఫ్ ఆయిల్ అనేది ఒకటి, డెఫ్ వెహికల్ అని ఉంటాయి. ఇప్పుడు నాన్ డెఫ్ కూడా వస్తున్నాయి. సో డెఫ్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎనీ డీజిల్ వెహికల్కి అయితే మెయింటెనెన్స్ చేసేపోతే 10-15 వేలు అవుతుందండి. అదే సిఎన్జి కనుక పోల్చుకుంటే అసలు మెయింటెనెన్స్ ఏమీ అవసరం ఉండదు. సో చాలా మంది సిఎన్జి వెహికల్ తీసుకోవాలా డీజిల్ వెహికల్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. మీ అందరికీ చెప్తున్నాను, సిఎన్జి వెహికల్ అయితే బెస్ట్.